చాలామంది గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫిజికల్ గోల్డ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. లైక్ ఆర్నమెంట్స్ కానివ్వండి, గోల్డ్ బిస్కెట్స్ కానీ వీటి మాత్రమే ఆలోచిస్తారు. బట్ ఎందుకు వేరే ప్రొడక్ట్స్ గురించి ఆలోచించట్లేదు? వేరే ప్రొడక్ట్స్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే సోవరెన్ గోల్డ్ బాండ్స్ గురించి కూడా. అండ్ ఫిజికల్ గోల్డ్‌కి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి మేకింగ్ చార్జెస్ ఉండవు. జీఎస్టీ చార్జెస్ కూడా ఉండవు. అండ్ అలానే ఈ ఫిజికల్ గోల్డ్‌కి ఈ డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి ఏదైతే ఉందో టాక్సేషన్ రూల్స్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవాల్టి ఎపిసోడ్‌లో మనం ఏంటంటే ఈ టాక్సేషన్ రూల్స్ గురించి మొత్తం చూద్దాం. ట్రస్ట్ మీ, ఈ టాక్సేషన్ రూల్స్ వల్ల మన రిటర్న్స్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్స్ టు ట్రెడర్స్ లెర్నింగ్ వీడియో ఆన్ ట్రేడింగ్ వీల్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి అండ్ హోల్డింగ్ పీరియడ్ అంటే ఎన్ని మంత్స్ వరకు హోల్డ్ చేస్తే అది షార్ట్ టర్మ్ అవుతుంది, ఎన్ని మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ అవుతుంది, అండ్ అలాగే ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఇవాల్టి ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్ గోల్డ్‌కి హోల్డింగ్ పీరియడ్ అనేది 24 మంత్స్ అంటే 2 ఇయర్స్. అసలు ఈ హోల్డింగ్ పీరియడ్ అంటే ఏంటి? 2 ఇయర్స్ కంటే తక్కువ హోల్డ్ చేస్తుంటే అది షార్ట్ టర్మ్ కిందకి క్లాసిఫై చేస్తారు. 2 ఇయర్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తుంటే అది లాంగ్ టర్మ్ కింద క్లాసిఫై చేస్తారు. అసలు ఈ షార్ట్ టర్మ్ ఏంటి? లాంగ్ టర్మ్ ఏంటి? అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది 2 ట్యాక్స్ ఉంటాయి. దీనికి డిఫరెంట్ రేట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ 24 మంత్స్ కంటే తక్కువ హోల్డ్ చేస్తుంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లై అవుతుంది. 24 మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నారు. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ లైక్ 1 లాక్ అనుకోండి. మీకు అవసరం వచ్చి 2 ఇయర్స్ లోపు 24 మంత్స్ లోపు అమ్మితే గనక దాని మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్ అనేది ఏమి లేదు ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో. బట్ ఆ ఇన్కమ్ ఏంటంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎలా ఉందో ఆ స్లాబ్ లోకి ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇన్ కేస్ మీరు ఫిజికల్ గోల్డ్ కొని 2 ఇయర్స్ తర్వాత అమ్మితే గనక మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ ఎంతంటే 12.5% వితౌట్ ఎనీ ఇండెక్సేషన్. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ మీద 12.5% అనేది డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు ఇస్తారనమాట. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ ఎలా ఉంటుందంటే 12 మంత్స్. ఇందాక దాంట్లో 24 మంత్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే 12 మంత్స్, 1 ఇయర్. 1 ఇయర్ లోపు గనక మీరు హోల్డ్ చేస్తుంటే దాన్ని షార్ట్ టర్మ్ కింద క్లాసిఫై చేస్తారు. 1 ఇయర్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తుంటే మీరు అక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడే గోల్డ్ ఈటీఎఫ్ కొన్నారు. మీకు 1 ఇయర్ లోపు గనక దాన్ని సెల్ చేస్తే మీకు అక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇక్కడ స్పెషల్ రేట్ ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు వచ్చిన ప్రాఫిట్ని మీ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేసి దాని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ చేస్తారనమాట. అదే మీరు 1 ఇయర్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తుంటే కనుక డైరెక్ట్గా ప్రాఫిట్ మీద 12.5% అనేది ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 2 ట్యాక్స్ సినారియోస్ ఉంటాయి. యాక్చువల్లీ సోవరెన్ గోల్డ్ బాండ్స్కి ఏ బాండ్స్కి అయినా సరే మెచ్యూరిటీ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మెచ్యూరిటీ డేట్ సపోజ్ 8 ఇయర్స్ అనుకుందాం. ఇక్కడ సోవరెన్ గోల్డ్ బాండ్స్లో మీరు 8 ఇయర్స్ లోపు సెల్ చేస్తే ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. 8 ఇయర్స్ తర్వాత సెల్ చేస్తే ఇంకొక ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ సోవరెన్ గోల్డ్ బాండ్స్లో ఏంటంటే మీరు కంప్లీట్గా మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసి మెచ్యూరిటీ తర్వాత సేల్ చేస్తే కనుక అక్కడ మీకు 0% ట్యాక్స్, అంటే అసలు ట్యాక్స్ అనేది అక్కడ ఛార్జ్ అవ్వదు. కానీ మీరు ఇప్పుడు మెచ్యూరిటీ ముందు అంటే 8 ఇయర్స్ ముందు, ఎగ్జాంపుల్ 8 ఇయర్స్ అనేది పక్కా కాదు, నేను ఎగ్జాంపుల్ కింద 8 ఇయర్స్ తీసుకున్నాను. ఈ 8 ఇయర్స్ ముందు గనక మీరు సెల్ చేస్తే మీకు అక్కడ గోల్డ్ ఈటీఎఫ్స్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ ట్యాక్స్ రూల్స్ మాత్రం ఇక్కడ అప్లై అవుతాయి. లైక్ హోల్డింగ్ పీరియడ్ అనేది అక్కడ 1 ఇయర్ కదా, సేమ్ ఇక్కడ కూడా మీరు 8 ఇయర్స్ ముందు సెల్ చేస్తే కనుక ఆ గోల్డ్ ఈటీఎఫ్ ట్యాక్స్ రూల్స్ అనేది అప్లై అవుతుంది. అడిషనల్గా సోవరెన్ గోల్డ్ బాండ్స్లో ఏంటంటే మీకు 2.5% ఇంట్రెస్ట్ అనేది కూడా మీకు ఇస్తారు. ఈ 2.5% ఇంట్రెస్ట్ అనేది మీ ఇన్కమ్లో యాడ్ అయ్యి ఈ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సోవరెన్ గోల్డ్ బాండ్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది ఆర్బీఐ దగ్గర నుంచి సోవరెన్ బాండ్స్ గోల్డ్ పర్చేస్ చేస్తేనే అది అప్లై అవుతుంది. బికాజ్ ఎందుకంటే మీరు బ్రోకర్ నుంచి పర్చేస్ చేసిన, ఏ ఇంటర్మీడియరీ దగ్గర నుంచి పర్చేస్ చేసినా ఇప్పుడు చెప్పిన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అప్లై అవ్వదు. రీసెంట్గా బడ్జెట్లో మనకు వచ్చిన చేంజ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ గోల్డ్ బాండ్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి కాకుండా ఇంటర్మీడియరీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే మీరు మెచ్యూరిటీ తర్వాత సేల్ చేసినా కూడా మీకు అక్కడ 0% ట్యాక్స్ రేట్ అప్లై అవ్వదు. మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఈ ట్యాక్స్ రూల్స్ అనేవి గోల్డ్ ఈటీఎఫ్స్కి ఎలా అవుతుందో ఆ ఈటీఎఫ్స్కి ఉన్న ట్యాక్స్ రూల్స్ ఇక్కడ అప్లై చేస్తారు ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియరీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే. సిమిలర్గా మెచ్యూరిటీ ముందు సెల్ చేస్తే సేమ్ ఇందాక ఆర్బీఐ దగ్గర నుంచి ఎలా సెల్ చేస్తే ఏ సినారియో వస్తుందో ఇప్పుడు కూడా అదే సినారియో ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్కి ఫిజికల్ గోల్డ్కి ఉన్న ట్యాక్స్ రూల్సే అప్లై అవుతాయి. అంటే
24 మంత్స్ అనేది హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. 24 మంత్స్ ముందు వరకు హోల్డ్ చేస్తే అది షార్ట్ టర్మ్ గాను, 24 మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే అది లాంగ్ టర్మ్ గాను క్లాసిఫై చేస్తారు. ఇన్ కేస్ మీరు 24 మంత్స్ కంటే ముందే అమ్మేస్తే గనక అక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మీ ఇన్కమ్‌లో ఇంక్లూడ్ చేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. 24 మంత్స్ తర్వాత మీరు సెల్ చేస్తే గనక అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 12.5% అనేది స్ట్రెయిట్‌గా మీ ప్రాఫిట్ మీద క్యాలిక్యులేట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారు. సో ఒకటే గోల్డ్ మార్కెట్‌లో ఉండే ఒకటే రేట్‌కి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ వల్ల రిటర్న్స్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ లైక్ అండ్ ఫాలో ట్రేడింగ్ వీల్స్ హైదరాబాద్.